హలో ఆల్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో, నేను ఈరోజు పుదీనా రైస్ చూపిస్తాను. ఫర్ ఒక 5 ఇయర్స్ బిలో కిడ్స్‌కి వాళ్ళు ఎక్కువ కారం తినరు కాబట్టి చాలా తక్కువ స్పైసెస్‌తో మనం టేస్టీగా ఫుడ్ చేసుకుందాము. సో, నేను మా పిల్లలకి ఎలా చేస్తానో చూపిస్తున్నాను. నేను దీంతో ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను మా పిల్లలకి. మా ముగ్గురు పిల్లలకి సరిపోతుంది లంచ్‌కొక్కటే. సో, ఒక పుదీనా కట్ట తీసుకున్నాను. ఒక గ్లాస్ రైస్‌కి ఒక పుదీనా కట్ట సరిపోతుంది. దాన్ని నీట్‌గా ఒలుచుకొని, కడిగి, వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్స్ బఠానీ తీసుకున్నాను. పచ్చి బఠానీ. ఒక పచ్చిమిర్చి, కరివేపాకు, క్యాష్యూస్, ఒక ఆనియన్, హాఫ్ బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 ఇలాచి, కొంచెం సాజీరా, చెక్క. చెక్క కూడా చాలా మినిమైజ్‌గా హాఫ్‌లో హాఫ్ తీసుకున్నాను. కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం నిమ్మకాయ, హాఫ్ నిమ్మకాయ ఏం పట్టదు. ఒక 2, 3 డ్రాప్స్ టేస్ట్ పర్పస్ కోసం. సాల్ట్ మీకు తగినంత. సో, ఇవైతే ఐటెమ్స్. మనం ప్రాసెస్ ఏంటంటే, ఈ పుదీనాని నీట్‌గా కడిగిపెట్టుకున్నాం కదా! ఇందులోకి నేను పచ్చిమిర్చి కానీ ఏం యాడ్ చేయట్లేదు. జస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను. పిల్లలు కాబట్టి కొంచెం నెయ్యి కానీ, మనం బటర్ కానీ వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇది మసాలా ఐటెమ్స్ ఉన్నాయి కదా! వేసుకొని కొంచెం చిటపటలాడాక పచ్చిమిర్చి, కరివేపాకు, దెన్ ఆనియన్, క్యాష్యూస్, ఇది కొంచెం బ్రౌనిష్ అయ్యే వరకు నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ ఏమీ ఎయట్లేదు. నేను పిల్లలకి పెట్టను బేసిక్‌గా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. పచ్చిబఠాణీ వేశాను. సో, కొంచెం బ్రౌనిష్ అయ్యే వరకు వేయించుకోవాలి. కొద్దిగా పచ్చి స్మెల్ పోయే వరకు. తర్వాత ఏదైతే మనం పుదీనా గ్రైండ్ చేసుకున్నాం చూడండి, అది కూడా వేసేసి ఆయిల్ బయటొచ్చే వరకు వేపుకోవాలనమాట. సో, మీ పిల్లలకి ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇది బాగా కలుపుకోవాలి మిక్స్ అయ్యేటట్టు ప్రాపర్‌గా. ఇప్పుడు ఏదైతే రైస్ నానబెట్టుకుంటామో, ఆ వాటర్ అంతా తీసేసి ఉట్టి రైస్ వేయాలనమాట. రైస్ కూడా కొంచెం ఆ పుదీనాలో మనకి వేగాలి. కొంచెం ఫ్రై అయ్యాక ధనియా పొడి, పసుపు వేసేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. మనకి టేస్ట్‌కి తగినంత. పిల్లలకి మరి ఓవర్ సాల్ట్ కాదు కదా! నార్మల్ సాల్ట్ పెట్టాలి. మరీ ఎక్కువగా ఏం అవసరం లేదు. జస్ట్ టేస్ట్ పర్పస్ వేసుకుంటే చాలు వాళ్ళకి. సో, ఇది కొంచెం మనకి టైం పడుతుంది. టైం అంటే ఒక 1 మినిట్ ఆయిల్ బయటికి చూడండి నేను వాటర్ అంతా వంపేసాను. ఉట్టి రైస్ ఒకటి వేసుకుంటున్నాను. మనకి కొంచెం అందులో వేగితే బావుంటుంది టేస్ట్ పర్పస్. కొద్దిగా కలుపుకోవాలి అటు ఇటు. ఇంత లోపల మనము 1 గ్లాస్ కదా 1:2 రేషియోలో వాటర్ తీసుకుందాము. సో, ఏం చేస్తున్నారు అందరూ చూడండి. నేను వాటర్ కూడా కొంచెం అలా ఇలా కలిపేసేసుకొని వాటర్ కూడా వేసేసుకోవాలి మనము. మనం పిల్లలు కదా! మనం తినే దాన్ని బట్టి వాళ్ళు పొడిగా ఉంటే మరీ తినరు కాబట్టి నేను కొంచెం హాఫ్ గ్లాస్ ఎక్స్‌ట్రా ఏసాను. మీ పిల్లలు తినే దాన్ని బట్టి కొంచెం సాఫ్ట్‌గా ఉంటే ఇష్టంగా తింటారు కాబట్టి కొంచెం నేను హాఫ్ గ్లాసే. ఈ టైంలోనే మనం సాల్ట్ చెక్ చేసుకోవాలి. నాకు కొంచెం తక్కువ అనిపించింది కాబట్టి కొంచెం ఏసాను నేను. మాది చిన్న స్పూను. నేను పచ్చిమిరపకాయ మామూలుగా అయితే పుదీనాలో గ్రైండ్ చేసి వేస్తారు. అలా చేయడం వల్ల ఏంటంటే పుదీనా ఘాటు ఉంటుంది, పచ్చిమిరపకాయ ఘాటు ఉంటుంది కాబట్టి అది ఫుల్ స్పైస్ అవుతుంది. సో, అందుకని నేను ఉట్టి పుదీనానే పెట్టాను. ఇప్పుడు కొద్దిగా లెమన్ డ్రాప్స్ వేసుకోవాలి. వేసేసుకొని కలిపేసుకొని కుక్కర్ పెట్టేసుకోవడమే. ఒక 2, 3 విజిల్స్. సో, నేను విజిల్ అయ్యాక చూపిస్తాను. చూడండి ఇలా వచ్చింది. ఫుల్ టేస్టీగా ఉండింది ఆ రోజు అసలు. సో, కొంచెం కలిపేసుకొని
దీంతో పిల్లలు కాబట్టి కొంచెం కర్డ్ కాంబినేషన్‌లో పెడితే ఇష్టంగా తింటారనమాట. చూడండి. మనకి ఉట్టిగా పెడితే ఏవి తినరు కదా! బఠానీ తినరు, వెజిటబుల్స్ తినరు, ఏం తినరు. సో, ఇలా చేశామనుకోండి తింటారనమాట. సో, థాంక్ యూ ఆల్.